ओम शांति। मीठे बच्चे, अभी इस दुनिया का होपलेस केस है। सभी मर जाएंगे, इसलिए इसे ममत्व मिटावो, మామేకం యాద్ కరో. మధురమైన పిల్లలు, ఈ ప్రపంచము పూర్తిగా నిరాశ ప్రపంచంగా మారిపోయింది. అందరూ చనిపోయేటటువంటి వాళ్ళే అయినారు. కాబట్టి ఈ ప్రపంచం పైన మమకారం తీసివేయండి, ఒక్క తండ్రి తలంపు చేయండి. ప్రశ్న, సర్వీస్కి ఉచల్ నా ఆనే కా కారణ్ క్యా హై? సర్వీస్ చేయాలనే ఉత్సాహము రావటం లేదు అంటే దానికి కారణం ఏమిటి? అగర్ లక్ష్యం ठीक नहीं है, बाप को याद नहीं करते तो सर्विस की उछल आ नहीं सकते हैं. లక్షణాలు సరిగా లేకుంటే మరియు బాబా తలంపు సరిగా చేయకుంటే వాళ్ళకి సర్వీస్ చేయాలనేటటువంటి ఉత్సాహం వాళ్ళకి ఎప్పుడూ కూడా కలగదు. कोई ना कोई उल्टे कर्म होते रहते हैं, इसलिए सर्विस नहीं कर सकते हैं. ఏదో ఒక శ్రీమతానికి విరుద్ధమైన పని వాళ్ళ ద్వారా జరుగుతూనే ఉంటుంది. అందుకే వాళ్ళు సర్వీస్ చేయలేకపోతారు. బాప్ కా జో పెహలా డైరెక్షన్ హై, ఆప్ ముయే మర్ గయి దునియా ఇసే అమల్ మే నహీ లాతే హై. తండ్రి యొక్క మొట్టమొదటి డైరెక్షన్ ఏమిటి అంటే మనము ఈ పాత ప్రపంచం నుంచి పూర్తిగా చనిపోవాలి. ఈ డైరెక్షను అమలులోకి తీసుకొని రారు. బుద్ధి దేహ और देह के संबंध में फंसी हुई तो सर्विस कर नहीं सकते हैं. బుద్ధి దేహము దేహ ప్రపంచం పైన దేహ సంబంధాలపైన చిక్కుకొని ఉంటే వాళ్ళు ఎప్పటికీ కూడా సర్వీస్ చేయలేరు. గీత్. ఓం నమః శివాయ. ఓం శాంతి. अब यह భక్తి మార్గ కా గీత్ సునా. భక్తి మార్గంలో ఈ పాట విని ఉంటారు. ఓం నమ శివాయ అనే పాట. శివాయ నమః కేతే హై, శివ కా నామ్ గడి గడి లేతే హై. శివాయ నమః అని చెప్తారు, లేదా ఓం నమ శివాయ అని చెప్తారు. శివుని పేరు గడి గడి తలుచుకుంటూ ఉంటారు. రోజు शिव के मंदिर में जाते हैं और जो त्योहार है वह वर्ष वर्ष मनाते हैं. కొంతమంది ప్రతిరోజు కూడా శివాలయానికి పోతూ ఉంటారు. ఈ పండగలు ఏదైతే ఉన్నదో ఇది ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉంటారు. పురుషోత్తమ మాస్ భీ హోతే హై, పురుషోత్తమ వర్ష భీ హోతే హై. తే భక్తిలో పురుషోత్తమ మాసము అనేది కూడా చేస్తారు, మరియు పురుషోత్తమ సంవత్సరం కూడా ఉన్నది. శివాయ నమఃతో రోజ్ కేతే రహతే హై, శివ్ కే పూజారి బహుత్ హై. శివాయ నమః ప్రతిరోజు కూడా చెప్తూ ఉంటారు. శివునికి పూజలు చేసే పూజారీలు చాలామంది ఉన్నారు. రచయిత హై శివ్ ఉంచితే ఉంచ్ భగవాన్. రచయిత శివ్ బాబా అయినారు. అందరిలోకి ఉన్నతోన్నతమైనటువంటి వారు వాళ్ళే భగవాన్ అయినారు. కేతే హై పతిత పావన పరంపిత పరమాత్మా శివ్ హై, రోజ్ పూజా భీ కర్తే హై. చెప్తారు కూడా భక్తిలో పతిత పావన పరంపిత పరమాత్మ అనని శివ అని చెప్తారు. ప్రతిరోజు వాళ్ళకి పూజలు కూడా చేస్తారు. తుమ్ బచ్చే జాన్తే హో ఏ సంగమ యుగ హై, పురుషోత్తం బన్నే కా యుగ హై. పిల్లలకి తెలుసు ఈ సంగమ యుగం అనేది మనం ఆత్మ పురుషోత్తములుగా అయ్యేటటువంటి యుగమైంది. జైసే జిస్మానీ పడాయి సే కోయి నా కోయి ఊంచ్ పద్ పాతే హై. ఎట్లా లౌకిక చదువుకోవటం వల్ల మనుషులు ఉన్నతోన్నతమైన పదవులు తీసుకుంటారు. లక్ష్మీనారాయణ ఏ పద్ కైసే పాయా, విశ్వకే మాలిక్ కైసే బనే. లక్ష్మీనారాయణులు పదవి ఎట్లా పొందినారు, విశ్వ మాలికులు వాళ్ళు ఎట్లా కాగలిగినారు. ఏ కిసీకో పతా నహీ హై. ఇది మనుషులకి ఎవ్వరికీ తెలియదు. శివాయ నమః కేతే హై, తుమ్ మాతా పిత రోజ్ మహిమా గాతే హై.
శివాయ నమః అనని చెప్తూ ఉంటారు. నువ్వే తల్లివి నువ్వే తండ్రివి అనని ప్రతిరోజు కూడా పాటలు పాడుతూనే ఉంటారు. పరంతు నహీ జాన్తే హై, అయితే వాళ్ళకి తెలియదు. కబ్ ఆకర్ మాతా పిత బన్కర్ వర్షా దేతే హై, ఎప్పుడు భగవంతుడు తల్లి తండ్రి అయ్యి మనకి ఆస్తి ఇస్తారో ఈ విషయం వాళ్ళకి తెలియదు. తుమ్కో మాలూమ్ హై కి దునియాకే మనుష్యతో కుచ్ భీ నహీ జాన్తే హై, అయితే మనకి ఇప్పుడు తెలిసింది భగవంతుడు తండ్రి రూపంలో వచ్చి మనకి ఆస్తి ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు ప్రపంచంలో మనుషులకి ఈ విషయము తెలియలేదు. భక్తి మార్గమే కితనే ధక్కే కాతే హై, అమర్నాథ్ పర్ కితనే జుండుకే జుండు జాతే హై, భక్తి మార్గంలో ఎన్నో కష్టాలు పడినారు. అమరనాథ యాత్రకు గుంపులు గుంపులుగా వెళ్తూ ఉంటారు. కితనే ధక్కే కాతే హై, కిసీకో ఐసే కహోతో బిగడ్ పడే, ఎంత కష్టపడుతూ ఉంటారు అక్కడ, ఎంత మోసపోతూ ఉంటారు. ఎవరికైనా చెప్తే వాళ్ళు ఒప్పుకోరు. కష్టపడితేనే కదా భగవంతుడు దొరికేది, అట్లా వాళ్ళు మాట్లాడతాడు. తుమ్ తోడే బచ్చే హో జిన్కో అందర్ మే బహుత్ ఖుషీ హై, పిల్లలు కొంతమందికి మాత్రమే మానసికంగా ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. లిఖతే భీ రహతే హై, బాబా జబ్సే ఆప్కో పహచానా హై, బస్ అబ్ తో హమారీ ఖుషీ కా పార్వార్ నహీ రహతా హై, వ్రాస్తారు. తండ్రి ఎప్పుడు మిమ్మల్ని తెలుసుకున్నామో అప్పటి నుంచి మాకు ఎంతో మనసులో సంతోషము ఖుషీ కలుగుతూ ఉంటుంది. మా ఖుషీకి హద్దులే లేవు అనని అంటూ ఉంటారు. కుచ్ భీ తక్లీఫ్ ఆదీ హోతీ హై, ఫిర్ భీ ఖుషీ మే రహనా చాహియే, ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, అయినా కూడా పిల్లలు సదా ఖుషీలో ఉండాలి. హమ్ బాప్ కే బనే హై, ఏ కభీ బోల్నా నహీ చెయ్యే, మన తండ్రికి పిల్లలం అయినాము, ఈ విషయాన్ని పిల్లలు ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. తుమ్ బచ్చే జబ్కి జాన్తే హో హమ్నే శివబాబా కో పాయా హై, తో ఖుషీ కా పర్వాహ నహీ రహనా చాహియే, పిల్లలకి తెలుసు ఎప్పుడు మనం శివబాబా దగ్గరికి వచ్చినామో, శివబాబా బిడ్డలు అయినామో మనకి ఎప్పుడూ కూడా సంతోషమే ఉండాలి మనసులో. మాయా గడి గడి భులా దేతీ హై, తే మాయ వచ్చింది అంటే గడి గడి మర్చిపోతూ ఉంటాము. లిఖతే హై హమ్కో నిశ్చయ్ హై, బాబా కో హమ్ జాన్తే హై, ఫిర్ భీ చల్తే చల్తే ఠండే పడ్ జాతే హై, కొంతమంది రాస్తారు బాబా మాకు మీ పైన పూర్తి నిశ్చయం ఉన్నది అనని రాస్తారు. అయితే పురుషార్థంలో నడుస్తూ నడుస్తూ మధ్య మధ్యలో వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. 6 मास 8 मास 2 वर्ष आते नहीं तो బాబా సమझे जाते हैं पूरा నిశ్చయ బుద్ధి నహీ హై, కొంతమంది 6 నెలలు అసలు క్లాసుకే రారు, 2 సంవత్సరాలైనా క్లాసుకే రారు. బాబా అనుకుంటారు వీళ్ళకి పూర్తిగా నిశ్చయ బుద్ధి లేదు. పూరా నషా నహీ చడా హై, పూర్తిగా పిల్లలకి ఆ నషా అనేది లేదు. బేహద్ కా బాప్ జిస్సే 21 జన్మోं का వర్షా మిల్తా హై, బేహద్దు తండ్రి నుంచి మనకి 21 జన్మల ఆస్తి దొరుకుతుంది. నిశ్చయ హో జాయే తో బహుత్ ఖుషీ కా నషా రహనా చాయే, నిశ్చయం ఉన్నది అంటే పిల్లలకి అపారమైనటువంటి ఖుషి ఉంటుంది. జైసే కిసీ కే బచ్చే కో राजा गोदे में लेने चाहते हैं, बच्चे को मालूम पड़ता है कि हमारे लिए ऐसे बातचीत हो रही है कि राजा चाहता है इस बच्चे को हम वारिस बनाए. ते ఎప్పుడైనా రాజుకి మనసులో అనిపిస్తుంది ఈ బిడ్డని దత్తత తీసుకోవాలి అనని, ఆ బిడ్డకి తెలుస్తుంది రాజా నన్ను దత్తత తీసుకోవాలి అనుకుంటున్నారు అంటే ఆ బిడ్డకి ఎంత మనసులో ఖుషి ఉంటుంది. मैं राजा का बच्चा बनता हूँ, वह गरीब का बच्चा शाहूकार की गोद लेते हैं तो बहुत खुशी होते हैं. నేను రాజా బిడ్డగా కాబోతూ ఉన్నాను, పేద పిల్లలను
షావుకారులు వాళ్ళ దత్తు తీసుకుంటూ ఉన్నారు అంటే అప్పుడు ఆ బిడ్డకి ఎంత సంతోషం ఉంటుంది. जान जाता है कि मुझे फलाना अडॉप्ट करते हैं तो गरीब का గమ్ భూల్ జాతా హై. ఆ బిడ్డకి తెలిసింది ఫలానా వాళ్ళు మమ్మల్ని దత్తు తీసుకుంటూ ఉన్నారు అని అంటే ఆ బిడ్డకి అప్పటి వరకు ఉన్నటువంటి ఆ పేదరికం అంతా వెళ్ళిపోయి ఆనందం కలుగుతుంది కదా. वह तो है फिर भी एक जन्म यहाँ बच्चे खुशी रहते हैं 21 జనం వరసే లేనేకి. అయితే అక్కడ మనుషులు దత్తత తీసుకుంటే ఒక జన్మకు మాత్రమే ఆస్తి ఇస్తారు. ఇక్కడ శివబాబా మనల్ని దత్తత తీసుకుంటున్నారు, 21 జన్మలకి మనకి ఆస్తి ఇస్తూ ఉన్నారు అంటే మనసులో పిల్లలకి ఎంత ఖుషి ఉండాలి. समझाते हैं तुम्हारा मैं बाप हूँ ऐसे कोई मनुष्य नहीं कर सकते हैं. తండ్రే వచ్చి భగవంతుడు వచ్చి చెప్తూ ఉన్నారు, నేను మీకు తండ్రిని అయినాను. ऐसे कोई मनुष्य कह नहीं सकते कि मैं तुम्हारा बेहद का बाप हूँ. ఈ విధంగా దేహదారి మనుషులు ఎవ్వరు కూడా చెప్పరు నేను బేహద్దు తండ్రిని అయినాను అనని. बाप ही समझाने देते हैं मैं 5000 वर्ष पहले आया हूँ. తండ్రి ఇక్కడ పిల్లలకి చెప్తూ ఉన్నారు, 5000 సంవత్సరాల ముందు కూడా బాబా వచ్చినారు, ఇట్లనే ఆస్తి ఇచ్చినారు. తుమ్కో యహీ అక్షర్ కహా తాకి మామేకం యాద్ కర్. 5000 సంవత్సరాల ముందు కూడా తండ్రి మనకి ఇదే నేర్పించినారు, నన్నొక్కరిని తలంపు చేయండి అనని. मुझ पतित पावन बाप को याद करने से ही तुम पति से पावन बनेगा. పతిత పావన తండ్రి తలంపు చేయటం వల్లనే మనం పతిత్ నుంచి పావనంగా అవుతాము. और कोई उपाय नहीं है పతిత్ से పావన్ బన్నేకి. వేరే ఉపాయమే లేదు పతిత్ నుంచి పావనంగా అయ్యేదానికి. పతిత్ పావన్ है एक बाप కృష్ణాకో భగవాన్ నహీ కే సక్తే హై. పతిత పావనుడు ఒక్క తండ్రి శివబాబా అయినారు, కృష్ణుడు పతిత పావనుడు కారు. గీతా కా భగవాన్ ఏక్ పతిత్ పావన్ పునర్జనం రహిత్ హై. గీతా భగవంతుడు ఒక్కరే అయినారు, పతిత పావన అయినారు, జనన మరణ రహితుడు అయినారు. पहली पहली बात यह लिखावो बड़े बड़े आदमियों की लिखत देखेंगे तो समझेंगे ठीक है. మొట్టమొదట ఈ విషయాన్ని బాగా స్పష్టంగా వ్రాయండి. పెద్ద పెద్ద వ్యక్తులు అది చూస్తే వాళ్ళు అనుకోవాలి వీళ్ళు చెప్పేది చాలా కరెక్ట్ అనని వాళ్ళ మనసులో అనుకోవాలి. कोई साधारण आदमी को देखेंगे तो कहेंगे ब्रह्मा कुमारी ने इनको जादू लगाया दिया तब लिखा है. बड़े आदमी के लिए ऐसे नहीं कहेंगे. ते సాధారణమైనటువంటి వ్యక్తులు వాళ్ళు అనుకుంటారు బ్రహ్మా కుమారీలు ఏదో మాయామంత్రం చేస్తున్నారు అనుకుంటారు. కానీ పెద్ద గొప్ప వ్యక్తులు అయితే ఎప్పుడు వాళ్ళు జ్ఞానాన్ని తెలుసుకుంటారో వాళ్ళు అర్థమవుతుంది వాళ్ళు ఇది మాయామంత్రం కాదు అనేటటువంటి విషయం తెలుస్తుంది. तुम कुछ भी कहते हो तो समझते हैं छोटा मुख बड़ी बातें बनाती है कि भगवान आया हुआ है. ते ఎప్పుడు జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారో అప్పుడు వాళ్ళే అనుకుంటారు వీళ్ళు ఇంత చిన్నవాళ్ళు ఎంత శ్రేష్టమైన జ్ఞానాన్ని తెలియచేస్తూ ఉన్నారు అనేది. तुम बच्चों को सिर्फ कहना नहीं है कि भगवान आया हुआ है, इससे तो कोई समझेंगे नहीं और ही हंसी करेंगे. మనం కేవలం ఇంత మాత్రమే చెప్పకూడదు, భగవంతుడు వచ్చినాడు అని చెప్తే అందరూ నవ్వుకుంటారు, ఎగతాళి చేస్తారు. కేవలం అంత మాత్రమే కాదు చెప్పాల్సిందే. ये तो समझना है कि दो बाप है, पहले से ही फट से सीधा नहीं कहना है कि भगवान आया हुआ है. మొట్టమొదట వాళ్ళకి ఇద్దరు తండ్రుల యొక్క పరిచయం ఇవ్వాలి. శరీరానికి ఎట్లా తండ్రి ఉంటారో
ఆత్మలకి కూడా తండ్రి ఉన్నారు. మొదటే మనం స్ట్రైట్గా భగవంతుడు వచ్చినారు అనని చెప్పకూడదు. క్యూంకి ఆజ్కల్ దునియా మే భీ భగవాన్ కెహ్లేనే వాళ్ళే బహుత్ హో గయే. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పుడు చాలామంది భగవంతుడు మేమే అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. सब अपने को भगवान का अवतार समझते हैं तो युक्ति से दो बाप का राज समझाना है. అందరూ కూడా మేమే భగవంతుని యొక్క అవతారము అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మొట్టమొదట అందరికీ ఇద్దరు తండ్రుల యొక్క రహస్యాన్ని చెప్పాలి. ఏక్ హై హద్ కా బాప్, దూసరా హై బేహద్ కా బాప్. బేహద్ కా బాప్ నామ్ హై శివ్. ఇద్దరు తండ్రులు, ఒకరు శరీరానికి తండ్రి, ఒకరు ఆత్మలకి తండ్రి. ఆత్మల తండ్రి యొక్క పేరు శివబాబా అయినారు. वह सब आत्माओं का बाप है तो जरूर बच्चों को वर्षा देते हैं ना. బాబా అయినారు, ఆత్మలందరికీ తండ్రి అయినారు. మరి తప్పనిసరిగా పిల్లలకు ఆస్తి ఇస్తారు కదా. शिव जयंती भी मनाते हैं, वह आकर स्वर्ग की स्थापना करते हैं. శివ జయంతి కూడా జరుపుతారు, తండ్రి వచ్చి స్వర్గ స్థాపన చేస్తూ ఉన్నారు. జరూర్ నరక్ కా వినాశ్ హోనా హై. తప్పనిసరిగా నరకం యొక్క వినాశనం కూడా అవుతుంది. ఉస్కీ భీ నిషాని యహ్ మహాభారత్ లడాయి హై. దానిదే గుర్తు ఈ మహాభారత యుద్ధం అన్నమాట. బాకీ సిర్ఫ్ భగవాన్ ఆయా హై ఏ कहने से कोई समझेगा नहीं है. కేవలం భగవంతుడు వచ్చినాడు అనని చెబితే ఎవ్వరూ కూడా భగవంతుని సందేశాన్ని తెలుసుకోలేరు. డిండోరా పిటాతే रहते हैं, ऐसी ऐसी उल्टी सर्विस करने से और ही फिर सर्विस में ढीलापन आ जाता है. అయితే వాళ్ళు ఎగతాళిగా అందరికీ దండోరా వేస్తూ ఉంటారు. వీళ్ళు చెప్తారు భగవంతుడు వచ్చినారు అనని చెప్తారు, జ్ఞానం ఏమిటి అనేది అర్థం చేసుకోలేరు. కాబట్టి ఈ విధమైనటువంటి సర్వీస్ జరగకూడదు. ఇట్లా కానీ సర్వీస్ చేస్తూ ఉంటే సర్వీస్ ఇంకా డల్ అయిపోతూ ఉంటుంది. ఏక్ तरफ कहते भगवान आया हुआ है, भगवान पढ़ाते हैं, फिर जाकर शादी करते हैं. ఒకవైపు అంటూ ఉంటారు భగవంతుడు వచ్చినాడు అనని, భగవంతుడు చదివిస్తూ ఉన్నారు అని చెప్తారు. మళ్ళీ ఇంకొక వైపు పోయి మ్యారేజీ చేసుకుంటారు. तो लोग कहते हैं तुमको फिर क्या हुआ, तुम तो कहते थे कि भगवान पढ़ाते हैं, कहते हैं हमने जो सुना था सो कह दिया है. తర్వాత అందరూ అడుగుతారు, మీరే కదా ఇప్పటి వరకు ఇన్ని రోజులు చెప్పినారు భగవంతుడు వచ్చాడు, భగవంతుడు చదివిస్తూ ఉన్నారు అనని, మరి మళ్ళీ మ్యారేజ్ ఎందుకు చేసుకున్నారు అని అడిగితే వాళ్ళు నేర్పించినారు, మేము చెప్పినాము, ఇంతే చెప్తారన్నమాట. అనేక प्रकार के विघ्न पड़ते हैं अपने बच्चों से, जैसे हिंदू धर्म वाले ने आपे ही अपने को झमाट मारी है ना. ఈ విధంగా సర్వీస్లో అనేక రకాల విఘ్నాలు అవుతూ ఉంటాయి. కేవలం వాళ్ళు చెప్పినారు మేము చెప్పినాము అనని కాదు, భగవంతుడు వచ్చినాడు అనేది భగవంతుడు ఇచ్చే జ్ఞానము శ్రీమతాన్ని అర్థం చేసుకునే ఎట్లా తండ్రి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తూ ఉన్నారు, ఇవన్నీ అర్థం చేసుకోవాలి. అంతేకాని వాళ్ళు చెప్పినారు, నేను చెప్పే ఇన్ని రోజులు నేను మీకు చెప్పినాను, ఇది చిలక పలుకులన్నమాట. ఇట్లా మనం ఎప్పుడూ మాట్లాడకూడదు. అనేక ప్రకారాల విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. హిందూ ధర్మం వాళ్ళు కూడా బాబా అంటారు విఘ్నం వేసినారు కదా, వాస్తవమే హై దేవీ దేవతా ధర్మకే పరంతు కేదైతే హమ్ హిందూ హై. వాస్తవానికి మనది దేవీ దేవతా ధర్మమైంది, అయితే చెప్పుకునేది మనము హిందూ ధర్మము అనని చెప్తాము. अभी तुम जानते हो हम ही पूज्यते तो श्रेष्ठ कर्म श्रेष्ठ धर्म था.
పిల్లలకి తెలుసు దేవీ దేవతా ధర్మము అంటేనే పూజ్యనీయ ధర్మం అన్నమాట. అక్కడ శ్రేష్ఠ కర్మము, శ్రేష్ఠ ధర్మము అక్కడ ఉండేది. ఆసురీ మత్ పర్ ధర్మ భ్రష్టు కర్మ భ్రష్టు బన్ పడే హై. ఆసురీ మతంలో అంతా కూడా ధర్మభ్రష్టము, కర్మభ్రష్టంగా మారిపోయింది. हम ही अपने धर्म की ग्लानि शुरू करते हैं आसुरी माया की मत से, इसलिए बाबा ने खुद कहा है वह है आसुरी संप्रदाय. ते మన ధర్మాన్ని మనమే గ్లాని చేయటం ప్రారంభించినాము. ఆసురీ మాయ, ఆసురీ మతంతో మనము గ్లాని చేసినాము. అందుకే తండ్రి చెప్తూ ఉన్నారు, ఇప్పుడు ప్రపంచమంతా కూడా ఆసురీ సాంప్రదాయమే ఉన్నది. यह है देवी సాంప్రదాయ जिनको मैं రాజయోగ్ సిఖలాతా హూँ. ఇక్కడ ఇది దైవీ సంప్రదాయము. ఈ దైవీ సాంప్రదాయంలో బాబా రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. अभी है कलयुग, जो ये नॉलेज आकर सुनते हैं वह असुर से बदल देवता बनते हैं. ఇప్పుడు ఇది కలియుగం అన్నమాట. జ్ఞానాన్ని ఎవరైతే వింటారో వాళ్ళు असुरुల నుంచి దేవతలుగా మారిపోతారు. ఏ नॉलेज है ही देवता बनने के लिए पंच विकारों पर जीत पाने से देवता बनते. ఈ జ్ఞానమే అయింది దేవతలుగా అయ్యేదానికోసం చెప్తూ ఉన్నారు. ఎవరైతే పంచ వికారాలపైన విజయం పొందుతారో వాళ్ళే దేవతలుగా అవుతారు. బాకీ असुरों और देवताओं की कोई लड़ाई नहीं लगी. అసురులకు దేవతలకి ఎక్కడా యుద్ధాలు జరగలేదు. ఏ भी भूल कर भी दी है कि फिर दिखाते हैं जिसकी तरफ साक्षात भगवान है उनकी विजय हुई है. उसमें नाम కృష్ణ కా దే దియా. ఇంకొక పొరపాటు ఏం జరిగింది అంటే, ఎవరి వైపు సాక్షాత్ భగవంతుడు ఉంటే వాళ్ళకి విజయం కలుగుతుంది. అయితే అక్కడ పేరు కృష్ణుని పేరు వేసినారు. వాస్తవ మే హై తుమ్హారీ మాయాసే యుద్ధ హై. వాస్తవానికి మనము మనుషులతో యుద్ధం కాదు చేయాల్సింది, మనము మాయతో యుద్ధము చేయాలి. बाप कितनी बातें बैठ समझाते हैं परंतु तमो प्रधान ऐसे है जो बिल्कुल समझते ही नहीं है. బాబా ఎన్నో విషయాలు మనకి తెలియచేస్తూ ఉన్నారు. ఎవరికి తమో ప్రధాన బుద్ధి ఉంటుందో వాళ్ళు అర్థమే చేసుకోరు జ్ఞానాన్ని. బాప్ కో యాద్ నహీ కర్ సక్తే హై. వాళ్ళు తండ్రి తలంపు కూడా చెయ్యలేరు. సమస్తే భీ హై हमारी ऐसे तमो प्रधान बुद्धि है जो याद ही नहीं ठहरते है इसलिए उल्टा काम करता रहता. వాళ్ళకి అర్థమవుతుంది మా బుద్ధి చాలా తమో ప్రధానంగా ఉన్న కారణంతో మేము బాబా తలంపు చేయలేకపోతూ ఉన్నాము. అందుకే వాళ్ళు ఈ విధమైనటువంటి విరుద్ధమైన పనులు చేస్తూ ఉంటారు. అచ్చే అచ్చే బచ్చే భీ యాద్ బిల్కుల్ నహీ కర్తే హై. మంచి మంచి పిల్లలు కూడా ఒక్కొక్కసారి బాబా తలంపు చెయ్యలేరు. లక్షణ్ సుధార్తే నహీ నహీ ఇస్లియే సర్వీ కిస్కి ఉచల్ నహీ ఆతే హై. వాళ్ళు లక్షణాలు మార్చుకోలేరు, అందుకే వాళ్ళలో సర్వీస్ యొక్క ఇంట్రెస్ట్, ఉత్సాహం అనేది వాళ్ళకి కలగటం లేదు. బాప్ కేతే హై దేహ సహిత్ దేహ కే జో భీ సంబంధ హై ఉన్కో మారో అథవా భూలో. బాబా చెప్తూ ఉన్నారు, దేహము, దేహ సంబంధాలు ఇవి మర్చిపోండి. అబో కేతే హే ఆప్ ముయే మర్గయి దునియా అంటారు. అసలు మనం ఈ ప్రపంచం నుంచి పూర్తిగా చనిపోయినటువంటి వాళ్ళం. బాప్ బయట సమझाते हैं बुद्धि से भूल जाना है जबकि तुम हमारे बने हो इन सबको भूलो एक बाप को याद करो. బాబా చెప్తారు, బుద్ధి ద్వారా మర్చిపోవాలి. ఎప్పుడు బాబా పిల్లలం అయిపోయినామో మనము దేహము, దేహ సంబంధాలను మర్చిపోవాలి. ఒక్క తండ్రి తలంపు మనం చేయాలి. जैसे कोई बीमारी का
होपलेस कोच हो जाता है, फिर उससे మమత్వ మిఠానా होता है. ఎవరికైనా ఆరోగ్యం బాగలేదు, డాక్టర్స్ కూడా హోప్లెస్ అని చెప్పేసినారు అంటే వాళ్ళపైన ఇంకా ఆశలు వదులుకుంటారు కదా, మోహం అనేది కూడా వెళ్ళిపోతుంది కదా వాళ్ళపైనుంచి అంటారు. फिर उनको कहते हैं राम राम कहो, बाप भी कहते हैं दुनिया है కేస్ బహుత్ హోప్లెస్ है. తిరిగి చెప్తారు భగవంతుణ్ణి తలంపు చేసుకోండి అని. బాబా చెప్తారు ఈ ప్రపంచమే పూర్తిగా హోప్లెస్ కేస్ అయిపోయింది. ఖతం హోనీ హీ హై, సబ్ మర్ గయే హై. ఈ ప్రపంచమే ఇప్పుడు సమాప్తం అయిపోతూ ఉన్నది, అందరూ చనిపోతూ ఉన్నారు, అందరూ చనిపోవాల్సిందే. కాబట్టి ఈ ప్రపంచం పైన మోహాన్ని తొలగించుకోండి. वह तो राम राम की धुन लगाते हैं, यहाँ तो एक की बात नहीं, सारी दुनिया विनाश होनी है, इसलिए तुमको एक ही मंत्र देता हूँ, मामेकम याद करो. ఇది ఒకరి విషయం కాదు, పూర్తి ప్రపంచమే వినాశం అయిపోతూ ఉంది. కాబట్టి బాబా వచ్చి మనకి మంత్రం ఇస్తూ ఉన్నారు, తండ్రి తలంపు చేయండి. కితనీ సంచాని దేతే రహతే హై భిన్న భిన్న ప్రకారసే. ఎన్ని ప్రకారాలుగా తెలియచేస్తూ ఉన్నారు బాబా, రకరకాలుగా పిల్లలకి చెప్తూ ఉన్నారు. అభి పురుషోత్తమ మాస్ ఆయాతో పురుషోత్తమ యుగ పర్ భీ సంజాని దేతే రహతే. పురుషోత్తమ మాసము వచ్చింది, మరి పురుషోత్తమ యుగం గురించి బాబా అంటారు తెలిపిస్తూ ఉండాలి. సంజానేకి బడి హోషియారీ బీ చాయే. సర్వీస్ చేయాలి, అందరికీ జ్ఞానం చెప్పాలి అంటే పిల్లల యొక్క బుద్ధి కూడా బాగా ఉండాలి. ధారణ అచ్చి చాయే, కోయి పాప కర్మ నహీ కర్నా చాయే. పిల్లల యొక్క ధారణ కూడా బాగుండాలి, ఎటువంటి పాప కర్మలు చేయరాదు. బిగర్ చుట్టి కోయి చీజ్ ఉటానా ఖానా యహ్ భీ బహుత్ గుప్త పాప్ హై. అంటే పర్మిషన్ లేకుండా ఏదైనా వస్తువు తీసుకునేది, పర్మిషన్ లేకుండా తినేది, బాబా అంటారు ఇది కూడా గుప్తంగా పాపం కిందే వస్తుంది. కాయిదే బడే ఖడే హై, పాప్ కర్తే హై ఫిర్ భీ బతలాతే హై, ఫిర్ పాప్ వృద్ధి కో పాతే జాతే హై. అంటే ఇక్కడ పథ్యం అనేది చాలా ఎక్కువగా ఉన్నది, పాపము చేస్తూ ఉంటారు, మళ్ళీ బాబాకి చెప్పరు అంటే లోపలే అది వృద్ధి అవుతూ ఉంటుంది. యహాతో తుమ్ బచ్చోంకో పుణ్యాత్మ బన్నా హై. పిల్లలు ఇక్కడ పుణ్యాత్మలుగా తయారు కావాలి. హమ్కో పుణ్యాత్మాసే స్నేహ హై, పాపాత్మాసే విరోధ్ హై. మనకి పుణ్యాత్మలతోనే స్నేహం ఉండాలి, పాపాత్మలకు దూరంగా ఉండాలి. శత్రువులు వాళ్ళు మనకి పాపాత్ములు అయినారు. భక్తి మార్గమే जानते हैं कि अच्छे कर्म करने से अच्छा फल मिलेगा, इसलिए दान पुण्य आदि अच्छे कर्म करते हैं. భక్తి మార్గంలో కూడా ఈ విషయం తెలుసు, మంచి కర్మలు చేస్తే మంచి ఫలం పొందుతాము, అందుకే దాన పుణ్యాలు చేస్తూ ఉంటారు, ఇది మంచి కర్మ అనుకుంటారు వాళ్ళు. డ్రామా హై ఫిర్ భీ కేతే హై, భగవాన్ అచ్చే కర్మ కా ఫల అచ్చా దేతే హై. ఇదంతా నాటకము, భగవంతుడు మనం చేసినటువంటి మంచి కర్మకు మంచి కర్మఫలం దొరుకుతుంది. బాప్ కేతే హై మై సిర్ఫ్ ఏ దందా తోడే హి బైట్ కర్ కర్తా హూ. అయితే భగవంతుడు చెప్తూ ఉన్నారు, బాబా నేనేం కూర్చొని ఈ వ్యాపారం చెయ్యను, ఏతో సారీ డ్రామామే నుందే. భగవంతుడు ఇవ్వడు కర్మఫలము, ఇదంతా కూడా నాటకంలో ఫిక్స్ అయింది. మనం ఏ కర్మ చేస్తామో ఆ కర్మఫలాన్ని మనం అనుభవిస్తాము. డ్రామా అనుసార్ బాప్కో జరూర్ ఆనా హై. డ్రామా అనుసారంగా తండ్రి తప్పనిసరిగా వస్తారు. బాప్ కేతే హై ముझे ఆకర్ సబ్కో రాస్తా బతానా హై. తండ్రి వచ్చి అందరికీ దారి చెప్తూ ఉన్నారు.
బాకీ ఇస్మే కృపా ఆదికి కోయి బాత్ నహీ హై. అంతేకాని ఇక్కడ నా పైన కరుణించండి, నా పైన దయ చూపించండి అటువంటి మాటే ఇక్కడ లేదు. కోయి కోయి లిఖతే హై, బాబా ఆప్కి కృపా హోగి తో ఆప్ హమ్ ఆప్కో కభీ నహీ భూలేంగే. కొంతమంది ఈ విధంగా బాబాకు లెటర్ రాస్తారు, బాబా మీ కరుణ ఉంటే, మీ ఆశీర్వాదం ఉంటే మేము ఎప్పుడూ మిమ్మల్ని మర్చిపోము. బాప్ कहते हैं हम कभी కృపా ఆది नहीं करते, ये तो భక్తి మార్గకి బాతే హై. అయితే ఇది భక్తి మార్గంలో చెప్పేటటువంటి మాట. ఇట్లా లేదు బాబా కరుణ, బాబా ఆశీర్వాదం ఉంటే మనం పురుషార్థం బాగా చేస్తామనే మాట లేదు. తుమ్కో అప్నే పర్ కృపా కర్నీ హై, మనపైన మనకే దయ కలగాలి. బాప్కో యాద్ కరెంగే తో వికర్మ వినాశ్ హోంగే. బాబా తలంపు చేస్తాము అంటే వికర్మ వినాశం అవుతుంది. మనకి ఇది బాగా గుర్తుండాలి, మనపైన మనకే దయ ఉండాలి. భక్తి మార్గకి బాతే జ్ఞాన మార్గమే నహీ హోతా హై. భక్తి మార్గంలో చెప్పే మాటలు జ్ఞాన మార్గంలో ఉండవు. జ్ఞాన మార్గ హై హీ పడాయి, టీచర్ కోయి పర్ కృపా తోడే హీ కరేగా. జ్ఞాన మార్గము అంటేనే చదువు. టీచర్ ఎప్పుడూ కూడా స్టూడెంట్స్ పైన కరుణ దయ చూపించరు కదా. హరేకుకో పడ్నా హై. టీచర్ ఎప్పుడూ ప్రతి విద్యార్థికి చదువు నేర్పిస్తాడు, బాగా చదువుకోవాలి అని చెప్తారు. బాప్ శ్రీమత్ దేతే హై ఉస్ పర్ చల్నా చాయే. బాబా ఇచ్చేటటువంటి శ్రీమతం పైన ప్రతి బిడ్డ నడుచుకోవాలి. परंतु अपने मत पर चलने कारण कुछ भी सर्विस नहीं करते हैं. అయితే వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వాళ్ళు నడుచుకుంటే వాళ్ళు ఎప్పుడూ కూడా సర్వీస్ చేయలేరు. బచ్చోं को बिल्कुल పుణ్యాత్మ బన్నా హై. పిల్లలు పూర్తిగా పుణ్యాత్మలు కావాలి. జరా భీ కోయి పాప్ నా హో. కొంచెం కూడా పాపం అనేది ఉండకూడదు, చేయకూడదు. కయి బచ్చే అపనా పాప్ బతాయేంగే భీ కభీ నహీ. కొంతమంది పిల్లలు ఏదైనా పాపం చేసి ఉంటే అది బాబాకు చెప్పను కూడా చెప్పరు. బాప్ భీ कहते हैं वह ऊंच पद कभी नहीं पाएंगे. బాబా కూడా చెప్తారు అటువంటి వాళ్ళు ఉన్నతమైన పదవి ఎప్పుడూ తీసుకోలేరు. గాయా హువా హై చడో తో చాకే బచ్చే జాన్తే హై బహుత్ ఉంచ్ మర్తబా హై. తే గాయనము ఉన్నది ఈ జ్ఞాన మార్గంలో మనము పైకి ఎక్కుతూ ఉంటే వైకుంఠాన్నే చేరుకోగలుగుతాం. ఒకవేళ కింద పడిపోయినాము అంటే పూర్తిగా పతనమైపోతాము. బచ్చే జాన్తే హై బహుత్ ఉంచ్ మర్తబా. కాబట్టి ఎప్పుడు ఎక్కే కళలోనే మనం పోతూ ఉండాలి. ఎక్కుతూ పైకి ఎక్కుతూ పోతూ ఉంటే మనం చాలా ఉన్నతమైనటువంటి పదవి తీసుకోగలుగుతాము. గిర్తే హై తో కోయి కామ్కే నహీ రహతే. కింద పడిపోయినాము అంటే ఇంకా దేనికి పనికిరాదు. ఇట్లా గ్లాస్ కింద పడిపోయింది అనుకో, పొరపాటునే కానీ గ్లాస్ కింద పడిపోయిందంటే ఇంకా అది దేనికి పనికిరాదన్నమాట. अशुद्ध अहंकार है पहला नंबर, फिर काम क्रोध लोभ भी कम नहीं है. మొట్టమొదటిది అశుద్ధమైనటువంటి అహంకారము, తర్వాత కామ వికారము, క్రోధ వికారము, లోభము, ఇవి కూడా తక్కువేమీ లేవు. లోభ మోహ భీ సత్యనాశ్ కర్ దేతి హై. లోభము మోహము అనేది కూడా మనుషుల్ని సత్యనాశం చేసేస్తుంది. బచ్చే ఆది మే మోహ హోగా తో వహ్ యాద్ ఆతే రహతే హై. పిల్లలపైన మోహం ఉన్నది అంటే వాళ్ళే గుర్తుకొస్తూ ఉంటారు. ఆత్మాతో కేతీ హై మేరా తో ఏక్ శివ బాబా దూసరా నా కోయి ఔర్ కోయి భీ యాద్ నా పడే ఐసే పురుషార్థ్ కర్నా హై. ఆత్మ చెప్తుంది నాకు ఒక్క శివబాబా తప్ప వేరే ఎవ్వరూ లేదు అని చెప్తుంది. అట్లా పురుషార్థం మనది ఉండాలి.
ये सब तो खत्म होना है, వినాశ సామ్నే కడే హై, వర్షాతో లే నహీ సక్తే హై. అన్నీ కూడా సమాప్తమైపోతాయి, వినాశం కూడా ఎదురుగా వచ్చేసింది. లాస్ట్లో బాబా నుంచి మనం ఆస్తి తీసుకోలేము. ఇన్మే క్యా మోహ రఖ్నా హై, వీటన్నిటిపైన ఏమి మోహం మనం పెట్టుకోవాలి. ఐసే ఐసే అప్నే సాతే బాతే కర్నా హై. కాబట్టి మన లోపల మనమే ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉండాలి. ముఖ్యంగా దేహం పైన మోహం అనేది అస్సలు ఉండకూడదు. సారీ దునియాకో బుద్ధిసే భూల్నా హై, పూర్తి ప్రపంచాన్ని అంతా కూడా ఈ బుద్ధి ద్వారా మర్చిపోవాలి. ఏతో సబ్ ఖతం హోనే వాలా హై, తుఫాన్ ఐసే లగేంగే జో ఏకదమ్ ఖతం హో జాయేగా. అన్నీ సమాప్తమైపోవాల్సిందే. తుఫాన్ అట్లా వచ్చింది అంటే ఒక్క తుఫానుకి ఎంతెంత నాశనం అయిపోతూ ఉంటాయి. आग कहाँ लगती है और हवा जोर से आती है तो झट एकदम खलास कर देती है. అగ్ని అంటుకుంటుంది, అంతా తగలబడిపోతుంది. గాలి ఒక్కసారి గాలి వీచింది అంటే ఎంతెంత వినాశం అయిపోతుంది. పొలాలు, పంటలు, తోటలు ఎంత నష్టమవుతుంది. आधा घंटे में 150 झोपड़ियाకు ఖతం कर देते. అర్ధ గంటలో తుఫాన్ లాగా గాలి వీచింది అంటే గుడిసెలు, చిన్న చిన్న ఇళ్ళు అన్నీ కూడా కొట్టుకొని పోతాయి. तुम जानते हो कि इस बम्बोरा को आग लगनी है, नहीं तो इतने सब मनुष्य कैसे मरेंगे. పిల్లలకి తెలుసు ఈ పాత ప్రపంచము సమాప్తం కావాలి అంటే ఇదంతా కూడా తగలబడిపోతుంది అగ్నిలో, లేదంటే ఇంతమంది మనుషులు ఎట్లా చనిపోయేది. జో అచ్చే బచ్చే హై, లక్షణ్ భీ అచ్చే హై తో సర్వీస్ భీ అచ్చీ కర్తే హై. ఎవరు మంచి పిల్లలు ఉన్నారో, లక్షణాలు కూడా మంచిగా ఉన్నాయి అంటే వాళ్ళు సర్వీస్ కూడా బాగా చేస్తూ ఉంటారు. तुम बच्चों को नशा रहना चाहिए कि पूरा नशा तो अंत में रहेगा. పిల్లలకి నష ఉండాలి, పూర్తిగా నష అంతిమ సమయం వరకు ఉండాలి. జబ్ కర్మాతీత అవస్థ హో ఫిర్ భీ పురుషార్థ్ కర్తే రహతే హై. కర్మాతీత స్థితి పొందాలి, అప్పటి వరకు పురుషార్థం చేస్తూనే ఉండాలి. బెనారస్ మే शिव के मंदिर में तो बहुत जाते हैं क्योंकि वह ऊंचते ऊंच भगवान. బెనారస్లో అంటే కాశీలో శివాలయానికి చాలామంది పోతూ ఉంటారు. ఎందుకంటే శివబాబా ఉన్నతోన్నతమైనటువంటి భగవాన్ అయినారు. వహా శివ్కి భక్తి బహుత్ కహే, అక్కడ శివ భక్తులు చాలామంది ఉన్నారు. బాబాతో కేతే రహతే హై, వహా ఉన్కో జాకర్ సమझाओ, అక్కడ పోయి జ్ఞానాన్ని అందరికీ చెప్పండి. శివ్ భగవాన్ ఇన్ లక్ష్మీనారాయణకో యహ్ వర్షా దేతే హై. శివ్ భగవంతుడు లక్ష్మీనారాయణలకు ఆస్తి ఇచ్చినారు. సంగం పర్ హీ వహ్ వర్షా ఉన్సే మిలా హువా హై. సంగమ యుగంలోనే వాళ్ళు లక్ష్మీనారాయణులు శివబాబా నుంచి ఆస్తిని తీసుకున్నారు. ఏ समझाने से फिर ब्रह्मा सरस्वती समझाने आती है. ఎప్పుడు ఈ విషయాన్ని తెలిపిస్తారో అప్పుడు బ్రహ్మ ఎవరు, సరస్వతి ఎవరు, ఆ విషయాలను కూడా తెలిపించాల్సి ఉంటుంది. చిత్రం పర్ బడా క్లియర్ సమझा सकते हो. చిత్రాల గురించి చాలా క్లియర్గా మీరు అందరికీ చెప్పవచ్చు. ఇనోంకో యహ రాధ్య కైసే మిలే, వీళ్ళకి రాధ్యం ఎట్లా దొరుకుతుంది, చిత్రాల ద్వారా తెలిపించవచ్చు. లక్ష్మీనారాయణకే రాధ్యమే భక్తి మార్గతా నహి. లక్ష్మీనారాయణ రాధ్యంలో భక్తి మార్గం అనేది అసలు ఉండదు. కెహెంగే భక్తితో అనాది హై. మనుషులు అనుకుంటున్నారు భక్తి అనాది నుంచి జరుగుతూ ఉన్నది అననే. అభి తుమ్కో నాలెడ్జ్ కితనీ మిలీ హై తో నషా చడ్నా చాయే. పిల్లలకి జ్ఞానం దొరికింది అంటే నషా కూడా అంతే ఉండాలి. हमको भगवान पढ़ा रहे हैं
21 జనం కా రాజ్య భాగ్య దేనే కేలే. భగవంతుడు మనకి చదివిస్తూ ఉన్నారు 21 జన్మల రాజ్య భాగ్యాన్ని ఇచ్చే కోసం. तुम स्टूडेंट हो ना, जिसको निश्चय होगा ब्रह्मा कुमारियाँ जिस द्वारा सुनकर हमको निश्चय बिठाती है वह खुद क्या हो गया. ते నిశ్చయం కలుగుతుంది కొంతమందికి. వాళ్ళు వేరే వాళ్ళకి సర్వీస్ చేస్తారు, వేరే వాళ్ళకి నిశ్చయం బాగా చేయిస్తారు. అయితే వాళ్ళు పక్కా అయిపోతారు, వీళ్ళు మాయకు వశమైపోతారు. ఐసే బాప్ సేతో పెహలే మిలే. కాబట్టి తండ్రిని ఎప్పుడు తెలుసుకుంటామో మొట్టమొదట బాబా మిలనం చేయాలి. జబ్ తక్ పూరా నిశ్చయ నహీ హోగా తబ్ తక్ బడేగా నహీ హై. పూర్తి నిశ్చయం కలగాలి. పూర్తి నిశ్చయం ఎప్పటి వరకు కలగదో అప్పటి వరకు పురుషార్థంలో ముందుకి పోలేరు. నిశ్చయ వాలా హీ జట్ బాగేగా. నిశ్చయం ఉన్నటువంటి వాళ్ళే పరిగెత్తుకొని వెళ్తారు బాబా మిలనాని కోసం. ఐసే బాప్కే పాస్ హమ్ జాకర్ మిలేంగే చూడెంగే నహీ. ఇటువంటి తండ్రి దగ్గరికి మేము పోయి తండ్రిని కలుస్తాము, తండ్రిని ఎప్పుడూ మేము వదిలిపెట్టి పోము అంటారు. బస్ బాబా హమ్తో ఆప్కా బన్ గయా హమ్ జాయేంగే నహీ. ఎవరికి నిశ్చయం కలుగుతుంది వాళ్ళు చెప్తారు, బాబా మేము మీ బిడ్డలు అయినాము, మిమ్మల్ని వదిలి ఎక్కడికి పోము మేము అనని. గీత్ భీ హైనా చాహే ప్యార్ కరో చాహే టుకరావో యహ్ దీవానా తేరా ధర్ నహీ చూడేగా. పాట కూడా ఉన్నది కదా, బాబా మీరు మమ్మల్ని ప్రీతి చేసినా మీరు వద్దు అన్నా మిమ్మల్ని మాత్రం మేము వదిలిపెట్టి పోము. ఫిర్ భీ బిఠాతో నహీ సక్తే. అయితే అందరూ వచ్చి బాబా ఇంటి దగ్గర బాబా మీ ఇల్లు వదలం, మీ వాకిలి వదలం, మేము బయటకు పోం అంటే అందరూ బాబా ఇంట్లో కూర్చునేకి సాధ్యం లేదు కదా. సర్వీస్ పర్ బేచనా హోతా హై. సర్వీస్కి పంపిస్తారు బాబా. గృహస్థ వ్యవహారమే రహతే కమల్ ఫూల్ సమాన్ బన్నా హై. గృహస్థంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండాలి. ఐసే లిఖ్ కర్ భీ దేతే హై ఫిర్ బాహర్ జానే సే మాయా కీ చక్రీ మే ఆ జాతే హై. ఇట్లా బాబాకు వ్రాసి ఇస్తారు, మళ్ళీ బయట ప్రపంచంలోకి పోగానే మాయా యొక్క చక్రంలో చిక్కుకుపోతారు. మాయా ఇతనీ ప్రబల్ హై మాయాకే బహుత్ విఘ్న పడితే హై. మాయ చాలా ప్రబలమైనటువంటిది, చాలా శక్తిశాలి అయినటువంటిది. మాయ చాలా విఘ్నాలు వేస్తూ ఉంటుంది. छोटे से दीवे को మాయా కే తుఫాన్ కితనే ఆతే హై. చిన్న దీపానికి ఎంత పెద్ద మాయా తుఫాన్లు వస్తూ ఉంటాయి. గీతం కా భీ సార్ బాప్ ఆకర్ సమझाते హై. అంటే దీపానికి తుఫాను వచ్చింది అంటే దీని అర్థం ఏమిటి అంటే మన ఆత్మ జ్యోతికి ఎన్ని ప్రకారాల మాయా ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇది పాట ఉన్నది భక్తి మార్గంలో. అయితే బాబా వచ్చి దీని అర్థం చెప్తూ ఉన్నారు. తుమ్హారా పురుషోత్తమ యుగ చల్ రహా హై. ఇప్పుడు పురుషోత్తమ యుగం నడుస్తుంది. భక్తోం కా పురుషోత్తమ మాస్ చల్ గయా. భక్తులు పురుషోత్తమ మాసాన్ని జరుపుకుంటారు. బాప్ కేతే హై సంగం యుగ పర్ హీ మై ఆతా హూँ పతితోం కో పావన్ బనానే సమझाने కితనీ అచ్చి హై. సంగమ యుగంలో తండ్రి వచ్చారు పతితుల్ని పావనంగా చేసేదానికోసం. బాబా అంటారు, జ్ఞానము వేరే వాళ్ళకి తెలిపించేదానికి ఎంత బాగుంటుంది అంటారు. अच्छा दिन प्रतिदिन सेवा की वृद्धि के लिए नई नई युक्तियाँ निकलती रहेगा. రోజు రోజుకి సేవ ఎట్లా వృద్ధి అవ్వాలి, దీనికి కొత్త కొత్త ఉపాయాలు డ్రామా అనుసారంగా వస్తూనే ఉంటాయి. అచ్చే అచ్చే చిత్ర బంతే జాయగా.
మంచి మంచి చిత్రాలు కూడా తయారవుతూ ఉంటాయి. कहते हैं देर पड़े काम తయార్ మాల్ మిల్తా హై జిస్సే ఫట్సే కోయి సమజ్ జాయే. అంటే ఎంత ఆలస్యం అవుతూ ఉంటుందో వాళ్ళకి రెడీమేడ్ సరుకు దొరుకుతూ ఉన్నది. బాబా అంటారు, లాస్ట్లో వచ్చే వాళ్ళకి సెకండ్లో అర్థం చేసుకోగలుగుతారు. सीढ़ी बहुत अच्छी है, इस समय कोई यह नहीं कह सकते कि हम पावन है. మెట్ల చిత్రము చాలా మంచి చిత్రము. అయితే ఇప్పుడు ప్రపంచంలో ఎవ్వరూ కూడా ఈ విధంగా చెప్పలేరు, మేము చాలా పావన అయిన ఆత్మ అని చెప్పరు. పావన్ దునియా సత్యుగ్కో హీ కహా జాతా హై. పావన ప్రపంచము సత్యుగానికి చెప్తారు. పావన్ దునియాకే మాలిక్ లక్ష్మీనారాయణ హై. పావన ప్రపంచానికి మాలికలు లక్ష్మీనారాయణ అవుతారు. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा का मुख्य सार, जरा भी कोई बड़ा अथवा सूक्ष्म पाप ना हो. ఎప్పుడూ కూడా పెద్ద పాపము చేయకూడదు, చిన్న చిన్న సూక్ష్మ పాపాలు కూడా చేయకూడదు. బహు ధ్యాన్ రఖనా హై. ఈ విషయంలో చాలా అటెన్షన్ ఉండాలి. కభీ కోయి చీజ్ చిపాకర్ నహీ లేనే హై. ఏ వస్తువు కూడా తీసుకొని దాచిపెట్టుకోకూడదు. లోభ్ మోహ్ సే భీ సావధాన్ రఖనా హై. లోభము మరియు మోహము ఈ రెంటి నుంచి కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అశుద్ధ అహంకార जो सत्यानाश करने वाला है उसे त्याग देना है. అశుద్ధ అహంకారము మనుషుల్ని సత్యనాశం చేస్తుంది కాబట్టి దీన్ని కూడా త్యాగం చేయాలి. ఏక్ బాప్ కే సివాయ్ దూసరా కోయి భీ యాద్ నా పడే యహీ పురుషార్థ్ కర్నా హై. ఒక్క తండ్రి తప్ప వేరే ఎవ్వరూ కూడా తలంపు రాకూడదు, అటువంటి పురుషార్థం చేయాలి. वरदान, सूक्ष्म संकल्पों के बंधन से भी मुक्त बन ऊंची स्टेज का अनुभव करने वाले निर्बंधन भव. సూక్ష్మ సంకల్పాల యొక్క బంధనం నుంచి ముక్త అయి ఉన్నతమైన స్థితిని అనుభవం చేసేవారే నిర్బంధన ఆత్మలు అవుతారు. जो बच्चे जितना निर्बंधन है ఉతనా ఊంచి స్టేజ్ పర్ స్థితి రహ సక్తే హై. ఏ పిల్లలు ఎంత నిర్బంధంతో ఉంటారో అంత ఉన్నతమైన స్థితిలో వాళ్ళు ఉండగలుగుతారు. इसलिए चेक करो कि मनसा वाचा कर्मणा में कोई सूक्ष्म में भी धागा जुटा हुआ तो नहीं है. చెకింగ్ చేసుకోండి, మనసా వాచా కర్మణ ఎటువంటి సూక్ష్మమైనటువంటి పాపము నేను చేయటం లేదు కదా. ఆ సూక్ష్మమైనటువంటి ఆ దారము కూడా బంధనము మనకి ఉండకూడదు. ఏక్ బాప్ కే సివాయ్ ఔర్ కోయి యాద్ నా ఆయే. ఒక్క బాబా స్మృతి తప్ప వేరే ఏ తలంపు రాకూడదు. దేహ భీ యాద్ ఆయి తో దేహ కే సాత్ దేహ కే సంబంధ పదార్థ దునియా సబ్ ఏక్ కే పీచ్ ఆ జాయేగా. దేహము మనకి స్మృతి రాకూడదు. దేహము స్మృతి వచ్చింది అంటే దేహదారులు, దేహ పదార్థాలు, దేహ సంబంధాలు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి మనకి స్మృతి వచ్చేస్తాయి. मैं निर्बंधन हूँ, इस वरदान को स्मृति में रख सारी दुनिया की माया की जल से मुक्त करने की सेवा करो. నేను నిర్బంధన ఆత్మ అయినాను. ఈ వరదానాన్ని స్మృతిలో పెట్టుకొని పూర్తి ప్రపంచాన్ని మాయా యొక్క వల నుంచి ముక్తి చేసేటటువంటి వారే సేవ చేయాలి.
स्लोगन: देही अभिमानी स्थिति द्वारा तन और मन की हलचल को समाप्त करने वाले भी अचल रहते हैं. ఆత్మాభిమాని స్థితిలో ఉంటూ తనువు మరియు మనస్సు యొక్క అలజడిని సమాప్తి చేసుకునేటటువంటి వాళ్ళే అచల్గా ఉంటారు. ఓం శాంతి. మధురమైన పిల్లలు, ఈ ప్రపంచమే ఇప్పుడు పూర్తిగా నిరాశ అయిపోయింది. ప్రపంచం పైన ఎటువంటి ఆశలు ఇప్పుడు లేవు. అందరూ చనిపోతారు లాస్ట్కి. కాబట్టి ఈ ప్రపంచం పైన మోహాన్ని తొలగించుకోండి. ఒక్క తండ్రి తలంపు చేయండి. ప్రశ్న: సర్వీస్ యొక్క ఉత్సాహము రావటం లేదు అంటే దానికి కారణం ఏమిటి? మన యొక్క లక్షణాలు సరిగా లేవు అంటే, మరియు బాబా తలంపు సరిగా చేయటం లేదు అంటే సర్వీస్ చేయాలనే ఉత్సాహం వాళ్ళకి ఎప్పటికీ కలగదు. ఏదో ఒక చెడు కర్మ చేస్తూ ఉంటే వాళ్ళకి సర్వీస్ చెయ్యలేరు కూడా. బాబా ఒక్క మొట్టమొదటి డైరెక్షన్ ఏమిటి అంటే, అసలు మనం చనిపోయినాము, దీనిని అమలులోకి తీసుకురారు. బుద్ధి ఎప్పుడూ కూడా దేహము, దేహ సంబంధాలపైనే చిక్కుకొని ఉంటే వాళ్ళు ఎప్పుడూ కూడా సర్వీస్ చేయలేరు. ఓం శాంతి. Wow.